హలో అండి అందరికీ. నేనైతే ఇవాళ మందార ఆకులతో దేవుడి పటాలకు వేయడానికి అయితే దండ గుచ్చుతున్నాను అనమాట. మందార ఆకులతో దండ చాలా బాగుంటుందండి, అందంగా వస్తుంది అనమాట. వారాలప్పుడు పూజలప్పుడు కూడా ఇలా దండ గుచ్చుకుని వేసుకుంటే బాగుంటుంది. అందుకని దండ గుచ్చుతున్నాను. నేనైతే దండ గుచ్చుతూ నాకైతే ఒక చిన్న కథ గుర్తొచ్చిందండి. సో ఆ కథ అయితే మీకు చెప్తాను. ఇప్పుడు మనకి శ్రీశైలంలో ఎవరు ఉంటారు? మల్లికార్జున స్వామి, భ్రవరాంబిక అమ్మవార్లు ఉంటారు. భ్రవరాంబిక అమ్మవారు, మల్లికార్జున స్వామి ఎవరు? శివపార్వతులే కదా. శివపార్వతులే మల్లికార్జున స్వామి, భ్రవరాంబిక అమ్మవార్లుగా వెలిసారు. ఎందుకు అలా వెలిసారు? మామూలుగా శివపార్వతుల కిందే ఉండొచ్చు కదా, కానీ అలా ఎందుకు వెలిసారు? సో దానికి రీజనే ఈ కథ అనమాట. ఒకసారి కైలాసంలో శివపార్వతులకి పెళ్లి రోజు అవుతుందంటండి. పెళ్లి రోజు అని చెప్పి పార్వతమ్మ ఏమో చక్కగా కొత్త చీర కట్టుకుని అందంగా రెడీ అయ్యి పువ్వులు గట్ట పెట్టుకుని అందంగా రెడీ అయ్యి స్వామివారి కోసం ఎదురు చూస్తుందంట. స్వామివారేమో బయటికి వెళ్ళారంట. ఎంత ఎదురు చూసినా సరే స్వామివారు రారంట. రాకపోయేసరికి ఇంకా ఆ పార్వతమ్మలో చెలిగత్తిలో ఒక ఆవుని పిలిచి కలవ పువ్వు ఇచ్చి, నేను స్వామివారి గురించి ఎదురు చూస్తున్నాను, త్వరగా రమ్మని చెప్పు అని చెప్పి కౌరు పంపిస్తుందంట పార్వతమ్మ. వెంటనే ఆవిడ వెళ్ళి ఇలాగా స్వామి మీ గురించి పార్వతమ్మ వారు ఎదురు చూస్తున్నారు, త్వరగా అంట రండి అని చెప్పి కలవ పువ్వు ఇస్తుందంట. ఆ కలవ పువ్వుని చూడగానే వెంటనే అవును పెళ్లి రోజు కదా, నా గురించి పాపం పార్వతి ఎదురు చూస్తుంది, నేను త్వరగా వెళ్ళాలి అని చెప్పి శివయ్య అయితే త్వరగా వెళ్తారంట. వెళ్ళగా నేను అమ్మవారు స్వామిని చూసి అమ్మేసాను, నా స్వామి వచ్చేసారు అని చెప్పి దగ్గరికి వెళ్ళే లోపే స్వామివారి బొట్టులైన నంది, భృంగి ఇద్దరు కూడా వచ్చి స్వామి మీ గురించి ఇలాగా ఋషి వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు, త్వరగా రండి అంటారండి. అనగానే అవునా అని చెప్పి గబగబా మళ్ళీ వెళ్ళిపోతాడండి శివయ్య. వెళ్ళగానే పార్వతమ్మకేమో కోపం వచ్చేస్తుందండి. అసలు ఈ నంది భృంగికి అసలు బుద్ధి లేదు, ఇద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో వచ్చి ఏకాంతంగా ఉన్న సమయంలో వచ్చి పాడు చేస్తారు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇంతే అని చెప్పి అనుకుంటుందంట పార్వతమ్మ. వెళ్ళాక మళ్ళీ సడన్గా ఎంతసేపు ఎదురు చూసినా రారంట. అప్పుడు మళ్ళీ సడన్గా శివయ్య గుర్తొచ్చి త్వరగా అక్కడ పని ముగించేసుకుని మళ్ళీ వస్తారంట. వచ్చి మళ్ళీ పార్వతమ్మతో మాట్లాడుకునే లోపు మళ్ళీ నంది భృంగి ఇద్దరు వచ్చేసి స్వామి మీ గురించి నారద మహర్షి వచ్చారు అంటారంట. వెంటనే పార్వతమ్మ చెయ్యి వదిలేసి మళ్ళీ శివయ్య వెళ్ళిపోతారంట. వెళ్ళిపోగానే ఇంకా పార్వతమ్మకేమో కోపం వచ్చేస్తుంది కదా, ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను నేనేమో, ఈయనేమో వచ్చి అలా వెళ్ళిపోతున్నారు, అసలు దీని అంతటికి కారణం ఈ నంది భృంగియే, అసలు ఇవాళ మా పెళ్లి రోజు మేము ఏకాంతంగా ఉందామని చెప్పి అనుకుంటున్నాము, అయినా సరే వచ్చి వీళ్ళకి ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా వచ్చి పాడు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ ఇంకా కోపంగా చూసి మీ ఇద్దరికి అసలు కైలాసంలో ఉండే హక్కు లేదు, పొండి భూలోకానికి అని చెప్పి పంపేస్తుందంట. పంపేస్తే ఎంతసేపు ఎదురు చూస్తుందో అని అంటే పాపం ఈ నారదుడేమో ఈ విషయాలు చెప్తూ ఉంటారు కదా. సో ఈ నారదుడు చెప్పే విషయాల్లోనేమో శివయ్య మర్చిపోయి ఆ విషయాలతో మాట్లాడుకుంటూ ఇంతకీ ఈ విషయం మర్చిపోయారండి మన శివయ్య. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోయేసరికి అమ్మవారికి కోపం వచ్చేసి పువ్వులు పీకేసి చీరిప్పేసి పాత చీర కట్టేసుకుని కోపంగా గబగబా శివయ్య దగ్గరికి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోయి ఎర్రటి కళ్ళు చేసుకుని, అసలు నేను ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మీ గురించి, మీరేమో రావట్లేదు, నేను అసలు ఇంతలా ఎదురు చూస్తున్నాను అన్న ఆలోచన మీరు లేకుండా మీరేమో ఇక్కడ కబుర్లు చెప్తూ ఉంటారా అని చెప్పి వెంటనే శివయ్యతో అంటదంటే, నేను ఎంతలా ఎదురు చూసినా సరే నన్ను మీరు పట్టించుకోలేదు కాబట్టి మీరు కూడా భూలోకాన్న మానవ జన్మగా ఎత్తి ఈ భూలోకాన్న నా గురించి పార్వతి అని చెప్పి తప్పించుకోవాలి అని చెప్పి అంటదంట. అనగా నేను శివయ్య ఇదేంటి పార్వతి, నీ కోపానికి అసలు హద్దు ఉందా, ఇప్పుడు ఇంత నన్ను ఇలా అంటగల కారణం ఏంటి, నువ్వు దేవక స్త్రీ అని చెప్పి మర్చిపోయి మానవ స్త్రీలా ప్రవర్తించావు అని చెప్పని అప్పుడు సరే నువ్వు అన్నావు కదా, సరేలే అయితేను ఇప్పుడు నేను కూడా నీకు కూడా నేను శాపం ఇస్తాను, ఏంటంటే నన్ను మానవ జన్మ ఎత్తి భూలోకానికి వెళ్ళిపోమని చెప్పి పార్వతి అని తప్పించమన్నావు, సరే నీ మాటకు గౌరవించి నేను అలాగే ఉంటాను, నువ్వు కూడా ఒక కందిరీగలాగా భూలోకానికి వచ్చి నేను పార్వతి అని చెప్పి ఎప్పుడైతే అంటూ ఉంటానో ఆ పార్వతి అన్న పేరు నీ యొక్క చెవిని పడ్డాకే నువ్వు మళ్ళీ నీ యొక్క రూపాన్ని దారుతావు అని చెప్పి అన్నారంట. అనగా నేను పార్వతమ్మకు కూడా అవును కదా, నిజమే కదా, నేను కోపంలో ఏం చేస్తున్నాను కూడా అర్థం కాకుండా చేశాను, సర్లే అయితేను నా స్వామి మాటకు నేను గౌరవం ఇస్తానని చెప్పి ఇద్దరు కూడా ఒకరి మాటకు ఒకరు గౌరవం ఇచ్చుకుని వెళ్ళటం మొదలు పెట్టారంట.
వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఇలాగే మన శివయ్య ఏమో భూలోకాన మల్లికార్జున స్వామి అనే పేరుతో ఒక బోయవాడి రూపంలో ఒక అవతారంలో ఉన్నారంట. ఉండి ఇలాగే పార్వతి పార్వతి అని చెప్పి అడవులంట పుట్లంట తిరగడం మొదలు పెట్టారంట. మనకి అమ్మవారేమో కందిరీగ అయిపోయారు కదా, కందిరీగ కూడా ఎక్కడున్నాడో నా శివయ్య ఎక్కడున్నాడో నా శివయ్య అని చెప్పి ఆయన తిరగడం ఆవిడ తిరగడం మొదలు పెట్టిందంట. అలా కొన్ని సంవత్సరాలు అయిపోయాక ఒక అడవిలోని ఇద్దరు ఒకసారి కలిశారంట. కందిరీగలాగా మా అమ్మవారు, స్వామివారేమో బోయేవాళ్ళగా స్వామివారు ఉన్నారు కదా, పార్వతి పార్వతి అనడం వెంటనే ఆ పార్వతి అనే పిలుపు మనకి ఈ యొక్క కందిరీగ రూపంలో ఉన్న అమ్మవారి శివుని పడిందంట. పడగానే అమ్మవారికి గతం గుర్తొచ్చి అయ్యో నా స్వామి ఆయన అని చెప్పి స్వామి నేను స్వామి నీ పార్వతిని అని అంటుంటే ఈయనకి ఇంకా మన శివయ్యకేమో ఇంకా గతం గుర్తు రాలేదంట. సో గతం గుర్తు రాకుండా ఏంటి కందిరీగ ఇలా నా చుట్టూ తిరుగుతుందని చెప్పి వెంటనే ఇలాగ కొట్టారంట. కొట్టగానే స్వామివారి స్పర్శ తగిలి వెంటనే పార్వతీ రూపం వచ్చిందంట అమ్మవారికి. కందిరీగకి పార్వతీ రూపం వచ్చేసిందంట. వచ్చినట్టు ఎప్పుడైతే ఈ పార్వతీ రూపాన్ని చూస్తారో స్వామివారికి కూడా తమ గతం గుర్తొచ్చేసి స్వామి అవతారం ఎత్తారంట. ఇదంతా జరగడం చూసి వెంటనే అక్కడ ఒక స్త్రీ ఒక ఆవిడ ఉందంట. ఆవిడ చూసి ఇదేంటిది సాక్షాత్తు మనతో పాటు ఇప్పటి వరకు ఉన్న మల్లికార్జునుడు సాక్షాత్తు ఈశ్వరుడా అని చెప్పి ఆశ్చర్యపోయి వెంటనే ఇదంతా మన గుడుం వాళ్ళకి మన ప్రజలకు చెప్పాలి, మన ఊర్లో వాళ్ళందరికీ చెప్పాలని పరుగున ఆవిడ వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోగానే అక్కడికి నారదుడు వస్తాడంట. నారదుడు వచ్చి నవ్వి నేను ఇదంతా చేసింది ఈ సృష్టి సంకల్పం కోసమే, అందుకనే మీ ఇద్దరిని ఈ యొక్క అవతారాలుగా మార్చడానికే నేను ఇక్కడ ఈ విధంగా చేశాను అని చెప్పి అప్పుడు ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో ఇది శ్రీశైలంగా కీర్తి పొందుతుంది, మల్లికార్జున భ్రవరాంబిక అమ్మవార్లుగా మీరు ఇక్కడ వెలిసి ఉండాలి అని చెప్పి అంటాడంట మన నారదుడు. అనగా నేను వెంటనే పార్వతమ్మ కూడా అవును చాలా బాగుంది, నాకు ఈ ప్రాంతం చాలా బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను అంటదంట అమ్మవారు. అనగా నేను అప్పుడు నారదుడు అంటాడంట ఉంటే సరిపోదు పార్వతి, నువ్వు ఇవన్నీ చేసిన కలియుగంలో చేసిన ప్రజలు చాలా తప్పులు చేస్తారు, చాలా కష్టాలు నష్టాలు అన్నీ అనుభవిస్తారు, అవన్నీ అనుభవించి శ్రీశైలం వచ్చి నీకు దండం పెట్టుకుంటారు, నువ్వు అలా అడిగిన కోరికలన్నీ నెరవేర్చాలి, అలా కష్టాలని పాపాలని తీర్చాలి అని చెప్పి అడుగుతాడంట. అనగానే అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా సదాస్తు అంటారంట. వెంటనే సదాస్తు అనగానే అప్పుడు వెంటనే స్వామివారేమో లింగాకారంలో అమ్మవారేమో అమ్మవారి విగ్రహంగా వెలుస్తారంట. వెంటనే ఈ ఊర్లో ప్రజలందరూ వచ్చేసరికి అక్కడ లింగము నెక్స్ట్ ఏమో ఈ యొక్క అమ్మవారి విగ్రహము కనపడుతుందంట. వెంటనే సాక్షాత్తు మల్లికార్జున స్వామి భ్రవరాంబికాదేవి సాక్షాత్తు శివపార్వతులు అని చెప్పి స్వయంభుగా వెలిసారని చెప్పి అక్కడ గుడి కట్టారంట. సో ఇలా ఈ విధంగా అయితే మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రవరాంబిక అమ్మవార్లు వెళ్ళడం జరిగింది. ఇదండి కథ. అయితే బాగుందా ఎలా ఉందో కథ కామెంట్ చేయండి. ఈ విధంగా అమ్మవారు శ్రీశైలం భ్రవరాంబిక అమ్మవారుగా మల్లికార్జున స్వామిగా వెలిసారంట. ఇదండి ఎలా వెళ్ళడం. సో అందుకనే శ్రీశైలం వెళ్ళి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి కష్టాలు పోతాయి అని చెప్పి ప్రజలందరూ శ్రీశైలం వెళ్ళడానికి గల కారణం అనమాట. ఈ విధంగా కథ ఉంటుంది. ఇంకోండి నాకు కూడా దండగుష్టం అయితే పూర్తి అయిపోయింది.